కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు జరుపుకోవటానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రథసప్తమి పండుగను రాష్ట్ర స్థాయి పండుగల వేడుకగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శాసనసభ్యులు గుండు శంకర్, బగ్గు రమణమూర్తిలతో కలిసి రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఈ సందర్భంగా రథసప్తమి వేడుకలకు సంబంధించి చేపట్టనున్న పనులపై నివేదిక సమర్పించారు. నాకు తెలిసి ఏకైక టెంపుల్ సూర్యనారాయణమూర్తి టెంపుల్ మా శ్రీకాకుళంలో ఉండడం మా అదృష్టం. చాలా మంది ఇదేదో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశమే కాదు, బయట నుంచి కూడా చాలా మంది ఈ టెంపుల్కి దర్శనంకి వచ్చి దర్శిస్తున్నటువంటి సంగతులు మనందరికి కూడా తెలుసు. అయితే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు రథసప్తమి. ఆ రోజు ఒక ఫెస్టివల్ కింద గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. పేరుకు ఫెస్టివలే కానీ వచ్చిన భక్తులకు వసతుల విషయంలో కానీ ఇంకా ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఇతర ప్రాంతాలకి తెలియచేయడంలో కానీ కొంత వెనకబాటు అయింది. అందుకే మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లాకి ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు మేమందరం కూడా అభ్యర్థించాం, ఈసారి అరసవెల్లి రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా చేసి నిర్వహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే వెంటనే దాన్ని అంగీకరించి ఈ మధ్యకాలంలోనే ఇక నుంచి అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలు రాష్ట్ర పండగగా చేస్తూ జీవో కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. రేపు మనకి ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వేడుకలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒకే రోజు వేడుకలు జరిగాయి. ఈసారే కాదు, ఇక నుంచి రథసప్తమి వేడుకలు ముందు 2 రోజులు తీసుకొని 3 రోజులు పండగగా చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో చేయాలని చెప్పి నిర్ణయించాం. అలంకరణ విషయంలో కానీ వచ్చినటువంటి భక్తుడికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ లేకపోతే విఐపీస్ వస్తే ఎప్పుడు వాళ్ళని దర్శించుకోవడానికి సమయం కేటాయించాలని అన్ని విషయాలు కూడా ఈరోజు కూలంకుషంగా చర్చించుకున్నాం.